ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఈడీ గత నెల 15న హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసింది. 16న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. తొలుత 7 రోజులు, రెండోసారి 3 రోజులు, ఇలా మొత్తం 10 రోజుల పాటు ఈడీ ఆమెను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించింది. గత నెల 26న తిహార్ జైలుకు తరలించింది. తన కుమారుడికి 11వ తరగతి పరీక్షలున్నాయని, తల్లిగా తాను తన కుమారుడి పక్కనే ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించింది. ఇక ఈ నెల 4న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. వాదనలను విన్న న్యాయమూర్తి కావేరి భవేజా ఇవాల్టికి తీర్పును వాయిదా వేశారు. ఇక సాధారణ బెయిల్ పిటిషన్పై మాత్రం ఈ నెల 20న వాదనలు వింటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అదేవిధంగా కవిత జ్యుడిషియల్ కస్టడీ సైతం రేపటితో ముగియనుంది. ఒకవేళ బెయిల్ దొరకకపోతే రేపు కవితను మళ్లీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరుస్తారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే సాధారణ బెయిల్ పిటిషన్ విచారణ 20న జరగనుండటంతో కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తిహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. దీంతో శనివారం తిహార్ జైల్లోనే సిబిఐ అధికారులు కవితను విచారించారు. మరోవైపు శనివారమే కవిత తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సిబిఐ విచారణను రీకాల్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ విచారణకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని, కనీసం ఆ పిటిషన్ కాపీ కూడా ఇవ్వలేదని, అందుకే స్టేటస్ కో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి నిరాకరించారు. పిటిషన్పై సిబిఐ తరపున కూడా వాదనలు విన్న తర్వాతే ఏ ఉత్తర్వులైనా ఇస్తామని స్పష్టం చేశారు. కవితను విచారించడానికి ఏ నిబంధనల ప్రకారం పిటిషన్ దాఖలు చేశారో స్పష్టంగా తెలియజేయాలని సిబిఐని ఆదేశించారు. దీనికి సిబిఐ 3 రోజుల సమయం కోరింది. తదుపరి విచారణను ఈ నెల 10న చేపడతామని న్యాయస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలో వరుసగా సోమ, మంగళ, బుధవారాల్లో రౌస్ అవెన్యూ కోర్టు కవితకు సంబంధించిన కేసులను విచారించనుంది. ఇక అయితే కవితకు మధ్యంతర బెయిల్ దొరుకుతుందా లేదా, కస్టడీని పొడిగిస్తారా, సిబిఐ విచారణకు అనుమతిస్తారా అనే ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కోర్టులో తీర్పు రానుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన పిఎంఎల్ఏ కోర్టు తీర్పు వెల్లడించబోతుంది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద ఈ రోజు ఉదయం 10:30 గంటలకు పిఎంఎల్ఏ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా తీర్పును వెల్లడించబోతున్నారు. తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే తన కుమారుడికి 7 పరీక్షలు పూర్తయ్యాయి కాబట్టి బెయిల్ అవసరం లేదు అంటూ ఈడీ కూడా తన వాదనలు వినిపించింది. అంతేకాకుండా కవిత బయటకు వస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని కూడా ఈడీ పేర్కొంది. అయితే కవిత సాధారణ బెయిల్, రెగ్యులర్ బెయిల్ పై మాత్రం ఈ నెల 20న ఇరుపక్షాల వాదనలు కూడా వింటామని కోర్టు స్పష్టం చేసింది. కవితకు కోర్టు విధించినటువంటి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ కూడా రేపటితో ముగియబోతుంది. దీంతో ఈ రోజు కవితకు మధ్యంతర బెయిల్ కనుక రాకపోతే మళ్లీ మంగళవారం ఆమెను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక బుధవారం సిబిఐ తనను విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ బుధవారం రాబోతుంది. సో ఈ రోజు మధ్యంతర బెయిల్ కు సంబంధించినటువంటి పిటిషన్ పైన తీర్పు రాబోతుంది. రేపు జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలా లేదా అన్న దానిపైన రేపు విచారణ జరగబోతుంది. ఎల్లుండి మళ్ళీ ఏదైతే సిబిఐ తనను విచారించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. అయితే ఈ రోజు మధ్యంతర బెయిల్ వస్తుందా రాదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొనుంది. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కవిత చెప్పినటువంటి ఏదైతే ఆమె చెప్పినటువంటి అంశాలు ఏవైతే అవి కూడా చాలా ఆసక్తికరంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఒక మహిళగా కవితకు ఉన్నటువంటి బాధ్యతలు దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలని కూడా కవిత తరపు సీనియర్ న్యాయవాది షేక్ మనోజ్ సింగ్ వాదనలు వినిపించారు.
కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయి, కవిత కొడుకుకి పరీక్షల భయం ఉంది, అమ్మగా కొడుకు చదువును పర్యవేక్షించడం, ధైర్యం చెప్పడం కవిత హక్కు, పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలి. ప్రధాని మోదీ కూడా చాలా సందర్భాల్లో పిల్లల పరీక్షల సన్నద్ధతను కూడా ప్రస్తావించారు అంటూ అనేక అంశాలను లేవనెత్తారు. మరి ఈ కేసులో ఏం జరుగుతుంది, ప్రస్తుతానికి ఆమెకు మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అన్న దానిపైన 10:30కు PMLA ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వబోతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.